దొండకాయ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ దేనికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. పచ్చిమిరపకాయలు ఒక 10, అల్లము ఒక ముక్క, టమాటా, కడిగి పెట్టుకున్న దొండకాయలు పావు కిలో ఇలా కట్ చేసా, చింతపండు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు పోపు వేసుకుందాం. కొంచెం 2 స్పూన్లు ఆయిల్, కర్ర, ధనియాలు వేసి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక దొండకాయలు వేసుకోవాలి. కలుపుకొని టమాటా, చింతపండు వేసి బాగా ఇవి మగ్గినంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉంచాలి. మగ్గాయి దొండకాయలు. ఇప్పుడు తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకొని కొంచెంసేపు చల్లగా అయ్యాక మిక్సీ చేసి పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్, ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగి పెట్టాను. ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసి ఇప్పుడు మనము రుబ్బెట్టుకున్న దొండకాయ ముక్కని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయింది దొండకాయ